హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పెసరపప్పు బాగా నానబెట్టేసాము. దీంట్లో పావువంతు పొట్టుపప్పు ఉన్నాయండి. పొట్టుపప్పు అనేది బలం అన్నమాట ఎవరికైనా. చూడండి, పెసరపిండి మిక్సీ వేసేసాం, రెడీ అయిపోయింది పెసరట్టుకి. దాంట్లో సరిపడినంత ఉప్పు నీళ్లు కలుపుకొని ఈ విధంగా పెసరట్టు వేసుకోవాలి. పెనం బాగా కాలాక పెసరట్టు వేస్తే బాగా వస్తుంది. చూడండి, పెసరట్టు వేసేసాము. దీంట్లోకి ఇంకా ఆనియన్ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా చిన్న చిన్నగా తరుక్కొని అట్టు కొంచెం కాలినాక ఈ విధంగా పైన వేసుకోవాలి. పెసరట్లోకి ఇవి చాలా బాగుంటాయండి. అల్లం ముక్కలు కాంబినేషను, అల్లం పచ్చడి కూడా. ఇంకా అల్లం చట్నీ 2 రకాలు ఉంటాయి. అల్లం చట్నీలో ఎండుమిర్చి వేసి చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు, అది తక్కువ రోజులు ఉంటుంది. చూడండి, పెసరట్టు రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇది పచ్చిమిర్చి వేసిన అల్లం చట్నీ.